అయ్యో నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు అయ్యో నిద్రాకు నూరేళ్ళు నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిలుగన్న తల్లికి నుండా నూరేళ్ళు తీసుకొచ్చి అప్ప చెప్పినవయ్యా డప్పొచ్చే ఒక్క శివశక్తి వచ్చే కాలు గదిలియదే మౌరాలమ్మ దేవో బ్రాహ్మణపతి పాలక ఏకవాక్య పృష్ఠాపనాచార్య అనువాసీర్వాద్ భూసీర్వాదులైన ఖండితాల క్షిప్రసన్నులైన హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఫెస్టివల్ లో సెకండ్ డే అండ్ ఈ రోజు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి అయితే దేవునికి బోనాలు అయితే తీసుకొని వెళ్తారు. మేము కూడా అయితే బోనాలు అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక కుండను తీసుకొని దాంట్లో అయితే బియ్యము, పాలు, బెల్లం వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది కుకింగ్ అయిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది. బోనం చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే పసుపు, దాని తర్వాతనైతే విభూది, దాని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. మా అమ్మ అయితే దండగుచ్చుతుంది బోనాలకు. ఇంకా మనం చేసుకున్న పూలమాలను అయితే ఈ బోనం కుండకైతే ఇలా డెకరేషన్ చేసుకోవాలి. బోనం కుండ మొత్తం మా వైఫ్ అయితే రెడీ చేసింది. చాలా ఓపిక ఉండాలి. మొత్తం ఇలా చేసుకున్నాక దేవుని ముందు పెట్టి దానిపైన ఇంకో చిన్న బోనం ఉంటుంది, దాంట్లో మాత్రం బెల్లం శాఖ పోసుకోవాలి. మన ఫెస్టివల్ కి అయితే రెడీ అయిపోయినాము. ఫస్ట్ అయితే మనము పెద్ద గౌడ్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఒక గట్టం కుండ అని ఉంటుంది. అక్కడ మనము ఈ మేకపోతుని మనం జల్త పట్టాలి. జల్త పట్టిన తర్వాత మేకపోతుని ఇక్కడైతే కోస్తారు. దీన్ని కోసిన తర్వాత అందరూ కలిసేసి ఈ బోనం కుండని కదిలియాలి. దాని తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేసి బోనం కుండని అయితే తీసుకునే వెళ్తారు. ఇంకా ఈ గొర్రెపోత అయితే జల్త అయితే ఇవ్వడం లేదు, చాలా సేపు సతాయించింది. లాస్ట్ కి అయితే జల్త అయితే ఇచ్చేసింది. ఇక దాని తర్వాత ఇంకా అక్కడనే గట్టంకుండా ఎదురుగా గొర్రెపోతుని అయితే కోసేస్తారు. బోనాలు కూడా వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఆయన వచ్చేసి బోనంకి అయితే బొట్లు పెడుతున్నాడు. దాని తర్వాత మా అమ్మ అయితే కొబ్బరికాయలు ఇట్లా కొట్టాలి. ఇట్లా దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా తీసుకొని పోవాలి. ఈయనైతే మంత్రాలు చదివి ఇట్లా బోనం కుండని అయితే తీసేస్తాడు. భూసీర్వాదులైన ఖండితాల క్షిప్రసన్నులైన గంధ గజవాహన గండికోట మెండుగస్తులైన ఒక్కటికి నాలుగిండై వర్ధిల్లాల విజయభవ అరుణావిందాశే దీర్ఘమాశుభం. ఓం నమః శివాయ. ఓం నమః. ఇట్లా అయ్యగారు వచ్చి బోనం దగ్గర మంత్రాలు ఇట్లా చదివిన తర్వాత ఇంటి ఆడిబిడ్డ లేకపోతే ఎవరైనా గానీ ఈ బోనం కుండని అయితే తీసుకొని అయితే వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మంత్రాలు చదువుకుంటా అందరి ఇళ్ళకైతే వెళ్తారు. ఈ అందరి ఇళ్ళలో వేదాక కూడా మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. అందరూ ఒకటేసారి వెళ్తారు. దాని తర్వాత ఇట్లా గుమ్మడికాయనైతే కొట్టేసుకొని మన ఇంటికి బయటకైతే పోవాలి. బయటికి పోయిన తర్వాత మనకైతే నీళ్ళు ఇట్లా ఆరబోస్తారు. ఇది మాక్సిమం విలేజ్లలో తెలిసి ఉంటుంది, కానీ సిటీ వాళ్ళకైతే చెప్తున్నాను. దాని తర్వాత అందరూ ఇలా కలిసి అయితే బోనాలు తీసుకొని అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్తూ డాన్సులు చేసుకుంటా పోతా ఉంటారు. ఇంకా గుడి లోపలికి వచ్చిన తర్వాత బోనాలు ఎత్తుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా దేవుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత బోనాలు మాత్రం దేవుని దగ్గరనైతే పెట్టాలి. మేము గౌడ్స్ కాబట్టి వృత్తికి సంబంధించిన పనిముట్లని దేవుని దగ్గర ఇట్లా పెట్టాలి. దాని తర్వాత బోనాలు ఇగో దేవుని దగ్గర ఇట్లా పెట్టిన తర్వాత కథ అయితే చెప్తారు. దాని తర్వాత దేవుని కళ్యాణం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నది దేవుని కథ చెప్తున్నారు. ఇలా మన తాతల కాలంలో పటాలేసి కథలు చెప్పేవారు. మీరైతే చూసేసేయండి. మళ్ళీ ఏం చేస్తున్నారయ్యా? వారి బరి ఎముకలు తీసినారు, వారి బరిబద్ద ముక్కలు తీసినారు. మా గౌరవానికి ఏం చేస్తారయ్యా? మా గజవళ్ళ కత్తులు చేసినారు, వారి చర్మం వల్చో వరదోలు చేస్తారు. ఇప్పుడైతే దేవుని కళ్యాణం అయితే జరుగుతుంది. సంవరణం భరదారిణిం వరది ప్రజాంతదో రామదేవేన బ్రహ్మణ
ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది మేకను మచ్చగొట్టడము, అంటే మేకని పడుకోబెట్టడం అన్నమాట. సో ఫస్ట్ అయితే ముందు వేపాకులతోని కింద అయితే పరుస్తారు, దాని తర్వాత మేకను పడుకోబెట్టి ఇలా మేక పైన మొత్తము ఈ వేపాకులతోని దాని తర్వాత వంచపెట్టి ఇలా పాటలు పాడుతూ ఉంటారు. ధర్మ సంవత్సరది మాయమ్మ నమ్మితి నిన్ను దాసుడన్నను బ్రోవరాదమ్మా. ధర్మ సంవత్సరం ఇలా పాటలు పాడకుండా మేకపోతని అయితే ఇట్లా పడుకోబెడతారు. అది నిజంగానే పడుకుంటుందండి. దాని తర్వాత మేమైతే మాలో నుంచి ఒక మేకమ్మ లే అమ్మా లేమ్మా అని అడిగిపిస్తారు. అది నిజంగానే లేవదు, మళ్ళీ వాళ్ళు లేపితేనే లేస్తుందండి. ఇదంతా పురాతనంలోని ఆచారం అండి, ఇప్పుడు వచ్చిన సాంప్రదాయం కాదు. మౌరాల ఎల్లి మముగన్న తల్లి ధర్మ సంవత్సరది మాయమ్మ నమ్మితే నిన్ను దాసుడన్నను బ్రోవరాదమ్మా. అయ్యో నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు, అయ్యో నిద్రాకు నూరేళ్ళు నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు, నిరుగన్న తల్లికి నుండా నూరేళ్ళు. నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు, నిరుగన్న తల్లికి నుండా నూరేళ్ళు. అయ్యో ఎక్కరాని గట్లన్నీ మేకమ్మ, ఎక్కరాని గట్లన్నీ మేకమ్మ, ఆ ఎక్కరాని గట్లన్నీ మేకమ్మ, నువ్వు ఎక్కెక్కి మెసినావే మేకమ్మ. ఎక్కరాని గట్లన్నీ మేకమ్మ, నువ్వు ఎక్కెక్కి మెసినావే మేకమ్మ. ఆ సందుల్లో ఉన్నది సాయి తోట, సందుల్లో ఉన్నది సాయి తోట, సందుల్లో ఉన్నది సాయి తోట, మా మేకమ్మ మెసింది మల్లె తోట. సందుల్లో ఉన్నది సాయి తోట, మా మేకమ్మ మెసింది మల్లె తోట. మేకపోతే బాయగాని శక్తులారా, మేకపోతే బాయగాని శక్తులారా, మేకపోతే బాయగాని శక్తులారా, మేకతో కన్న చూపరాయ శక్తులారా, మేకపోత బాయగాని శక్తులారా, మేకతో కన్న దూపరాయ శక్తులారా. తీసుకొచ్చి అప్ప చెప్పినవయ్యా. డప్పొచ్చే ఒక్క శివశక్తి వచ్చే కాలు గదిలియొద్దే మౌరాలెల్లమ్మ, గజ్జె గదిలియొద్దే మౌరాలెల్లమ్మ. ఒక్కేసే డప్పాట ఒక్క శివశక్తి ఆట, కాలు గదిలియొద్దే మౌరాలెల్లమ్మ, గజ్జె గదిలియొద్దే మౌరాలెల్లమ్మ. అయ్యో రెండేసే డప్పులట ఇద్దరు శివశక్తులట, కాలు గదిలియొద్దే మౌరాలెల్లమ్మ, గజ్జె గదిలియొద్దే మౌరాలెల్లమ్మ. రెండేసి డప్పులట ఇద్దరు శివశక్తులట, కాలు గదిలియొద్దే మౌరాలెల్లమ్మ. ఇంకా లాస్ట్ కి అయితే మేకనైతే లేపుతారు. లేపిన తర్వాత ఇదే దేవుని దగ్గరనైతే మేకపోతనైతే కోసేసి దేవుని నైవేద్యంలో రక్తం అయితే కలిపేసి బలి అంటారు కదా, బలి అయితే చల్లుతారు. ఫస్ట్ అయితే దేవుని చుట్టూ తిరిగిన తర్వాత పనిముట్ల మీద, తర్వాత మనుషుల మీద అయితే చల్లుతారు. ఇలా చల్లిన తర్వాత ఇంక ఇలా అందరి మీద చల్లిన తర్వాత ఎవరింటి వారైతే వెళ్ళిపోతారు, వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.